ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెంలో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థుల కోసం 3 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 361 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, విద్యా వికాస్ జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించగా విద్యార్థులను అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించి ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అలాగే అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తాగునీటి సౌకర్యాలు కూడా కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జంగారెడ్డిగూడెంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి.